నమస్కారం భగవంత్ గారు. నమస్కారం అండి. ఈ రోజు జరుగుతున్న మీ పాలడుగు రాజకీయ పరిణామం ఎలా ఉంది? మీరు అసలు రాజకీయాలకు ఎందుకు రావాలనుకున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో కొంచెం క్లుప్తంగా మాకు చెప్పరా? మా క్రాంతి ముఖ్యంగా క్రాంతి టీవీకి యజమానానికి ధన్యవాదాలు. ఒకటి, పాలడుగు ప్రజలందరూ కూడా, నా తోటి ఉన్న కార్యకర్తలకు, పాలడుగు గ్రామ ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను 30 సంవత్సరాల సంధి, 40 సంవత్సరాల సంధి, దాదాపు నా యువత నుంచి కూడా నేను అందరికీ వెనువెంట ఉంటున్న పాలడుగు ప్రజలందరికీ. ఏ పార్టీలకు కూడా నేను వారికి విరుద్ధంగా నేను లేను. ఎప్పటికైనా ప్రతి ఒక్కరితోటి కూడా నేను అన్న, చెల్లె, అక్క, తమ్ముడు, చిన్నాన్న, పెద్దన్న ఆ విధంగానే ప్రతి ఒక్కరి నేను ఊళ్ళో ప్రజలతో అందరితోటి కూడా నేను 30-40 సంవత్సరాల సంధి అభిమానంతోనే ఉంటున్నా. కాబట్టి అందరితోటి నాకు ఒక్కసారి ముగ్గురు పిల్లలకి ఛాన్స్ రాలేదు. గ్రామ సేవకు నేను సేవ చేయాలనుకుంటున్నా. నేను మీ అమూల్యమైన ఓటు నాకు ఉంగరం గుర్తు వచ్చింది. నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని పాలడుగు ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.